ప్రస్తుతం ఆంధ్రాలో చూస్తున్నారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ డెవలప్మెంట్ విధానం కానీ ఎలా ఉంది? అంతా నెంబర్ వన్ అమ్మ. ఎవరు ఆయనకి సాటి లేరు. మళ్ళీ ఆయనే వస్తాడు. అంటే ఆంధ్రాని సింగపూర్ చేస్తాను విజన్ 20. చేయొచ్చు, చెప్పలేం. చేసినా చేస్తాడు ఆయన. మరి ఎక్కడి నుంచి మనకి రెవెన్యూ అనేది రావట్లేదు కదా సార్? ఎందుకు వస్తుంది ఆయన ఏదో ఒకటి చేస్తాడు. వ్యవసాయం ద్వారానో లేకపోతే పరిశ్రమలు స్థాపించి ఎంప్లాయ్మెంట్ చేసి ఏదైనా చేస్తాడు. ఓకే, అంటే రెవెన్యూ పక్కన పెడితే మనకి ఇప్పటికే రాజధాని కోసం అని చెప్పేసి 1500 కోట్లు అయితే 15,000 కోట్లు అయితే తీసుకొచ్చారు. సో మరి రాజధానికి ఎప్పుడు బీజాలు పడతాయంటారు? కొంచెం టైం పడద్దమ్మా. ఇప్పుడే కదా వచ్చింది ఇది. ఏదైనా ఎవరైనా ఎంట్రీ అవ్వగానే ఇప్పుడు మనం జాబ్లో జాయిన్ అవ్వనుకో వెంటనే డెవలప్ అవ్వలేం కదా. కొంచెం టైం తీసుకుంటారు. ఖచ్చితంగా అయితే చేస్తాడు. ఇండస్ట్రియల్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటారు? ఇండస్ట్రీస్ ఏం ప్రాబ్లం లేదమ్మా. ఆయన వచ్చాక ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు హైటెక్ సిటీ అయిన డెవలప్ చేసింది ఆయనే కదా. ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ అయ్యారు. అలాగే అక్కడ కూడా చేస్తాడు. అందులో అయితే డౌట్. అంటే జగన్ కూడా అసెంబ్లీ చర్చలకు సమావేశాలకు మనకి హాజరు అవ్వట్లేదు కదా, ఆయనకి మరి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా మరి? డౌటే. ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి 10 సార్లు ఒకసారినా రావాలి. అతను మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయ్యన్న పాత్రుడు అయితే ఇస్తాను ప్రతిపక్షం అంటున్నారు. కష్టమే. కష్టమే అది రాదు. డౌటే. అంటే జగన్ 2.0 వస్తుంది అని అంటున్నారు కదా, మరి ఏమో చెప్పలేము. అది డౌటే. వస్తే బాగుంటుంది అంటారా మరి? ఆయన కాకుండా వేరే వాళ్ళ ద్వారా ఎవరైనా వస్తే బాగుంటుంది. అంటే నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 బాగుందా అంటే ఏం చెప్తారు మీరు?